ఓవైసీ ఒక బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిలాగా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ వర్ణమైనా మొదట భారతీయ పౌరుడివి. భారతదేశం మీదన అభిమానించాలి, గౌరవించాలి, ప్రేమించాలా, ఈ దేశం పట్ల భక్తి ఉండాలి. ఆ తర్వాత నీ మతమా, నీ వ్యక్తిగతమా అన్నటువంటి చూసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మత మూర్ఖులు తమ తమ యువతరాన్ని పాడు చేస్తూ ముస్లిం మతాన్ని ఎవరు విభేదించట్లేదు, ఎవరు ద్వేషించట్లేదు. ముస్లిం మతం ఉన్నత స్థితికి చేరడం అన్నటువంటిది ఆల్రెడీ ప్రపంచంలో రెండవ అతిపెద్దదైనటువంటి మతంగా ఉంది అది. కాబట్టి ఇంకా అందులో ప్రత్యేకించి చేయాల్సిందేం లేదు. ఈ మత మూర్ఖులు తయారు చేసేది ఏం లేదు. కానీ దానికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ, లేదా మిగతా వాళ్ళు ఎవరు బతకూడదంటూ యువతరాన్ని రెచ్చగొట్టి వాళ్ళను ఉన్మాదులుగా తయారు చేస్తున్నారనడానికి సాక్ష్యం ఢిల్లీ పేలుళ్ళు. అదే సందర్భంలో ఈ ఉదంతానికి కారణమైనటువంటి కొన్ని మదరసాల్లో బాంబులు తయారు చేస్తున్నటువంటి వ్యవహారాలు తేలటం, దాని మీదనే ఓవైసీ ఘాటుగా స్పందించారు. మదర్సాలు మామూలుగా మత బోధనలు చేయాలి, మతపరమైనటువంటి విద్య భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా ఆ మత పెద్దలుగా తయారు కావడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి. దానికి కావలసినటువంటి ఒక గది కట్టించడానికి చేత కావట్లేదు. కానీ బాంబులు తయారు చేయించి ప్రజల ప్రాణాలు తీసేటటువంటి హక్కు ఎవరిచ్చారు? మనం ముస్లిం సమాజం దాన్ని ఆలోచించాలి. ముస్లిం సమాజం దాన్ని అంగీకరించదు, ఉన్మాదాన్ని అంగీకరించదు, ఉగ్రవాదాన్ని అంగీకరించదు, బాంబులతో ఏదో సాధిస్తామన్నది అంగీకరించదు. అలా చేసేవాళ్ళు భారతదేశానికి శత్రువులు, ముస్లింలకు కూడా శత్రువులే. ఎవరైతే ముస్లింలే అయ్యుండి భారతదేశానికి శత్రువులు ఎవరిస్తున్నారో వాళ్ళు ముస్లింలకు కూడా శత్రువులే అన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అభినందించాలి.